మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పెద్దలకు, కన్యాశ్రీలకు, మరి దళిత క్రైస్తవులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. కారణం ఏమిటంటే 1950 ఆర్టికల్ను లోపల కూర్చొని చేసిన ఆ తత్వాన్ని పక్కన పెట్టేసి మా హక్కులు మాకు ఇవ్వండి అయ్యా అని మేము రోడ్డు మీదకి వచ్చాం. ఈ యొక్క భూమి మీద మానవునికి జీవించే ప్రతి మానవునికి హక్కు ఉంది. ఆ హక్కుల కోసం పరిగెత్తుకుంటూ వచ్చాం మేమందరం కూడా. ఈరోజు తిండి లేకుండా పర్వాలేదు, కానీ సమాజంలో మేము మనుషులము అని చెప్పుకోవడానికి మాకు ఆ యొక్క హక్కుని ఇవ్వండి అయ్యా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. బరుగొడ్లకు లేకపోతే జంతువులకు వాటన్నిటికీ కూడా స్వేచ్ఛ ఉంది, కానీ దళిత క్రైస్తవులకు మాత్రం స్వేచ్ఛ లేకుండా పోయింది ఈ యొక్క భూమి మీద. కాబట్టి వాటినేమో కుక్కలనేమో బాగా చూసుకుంటారు, జంతువులనేమో బాగా చూసుకుంటారు, కానీ దళితులు అంటే అసహ్యంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వాలను మా హక్కులు మాకు ఇచ్చేస్తే మా హక్కుల ప్రకారం మేము జీవిస్తాము, మిమ్మల్ని ఏ విధంగానటువంటి అభ్యంతరాలకు గురి చేయమని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి మా హక్కులను మాకు ఇవ్వండి, మా హక్కులే మాకు స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛతోనే మేము జీవిస్తాము. ఆ స్వేచ్ఛ లేకుంటే మా మత స్వేచ్ఛను మీరు కాలరాస్తే మేము కూడా ఇలా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. రేపు దినమున ఢిల్లీలో కూడా మేము అతి పెద్ద ఎత్తున చేయబోతూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని. అక్కడ కూడా కూర్చుంటాము, అక్కడ కూడా చేస్తాము. మా యొక్క హక్కులు మాకు చెల్లించేంత వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని ఆపము, ఈ యొక్క పోరాటాన్ని తీసుకుని పోతాము. ఈ యొక్క పోరాటము ఇంకా పెద్ద ఎత్తున కూడా చేస్తామని కూడా ఈరోజు సభాపూర్వకంగా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎంతమంది చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీడియా ఎక్కువగా కొట్లాటలు పెడుతూ ఉన్నారు. మనమే కొట్టుకుంటున్నాం. మనమందరం మానవులమని గుర్తెరిగి మనం ఒకరిని గౌరవించుకుంటూ ముందుకెళ్తే సమాజం బాగుపడుతుంది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు. కాబట్టి మతపరంగా కొందరు విడదీస్తూ ఉన్నారు. మతపరంగా కొందరు విడదీసేసి వాళ్ళ రాజకీయాల పబ్బాన్ని వారు గడుపుకుంటున్నారు. మిగతా ప్రజలేమో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశం అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ మా హక్కులను మాకు తిరిగి అందచేయాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. రేపు ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలో అతి పెద్ద ఎత్తుగా చేయబోతూ ఉన్నామని మనవి చేసుకుంటూ ఉన్నాం. నేను ఫాదర్ ప్రవీణ్, డీన్ ఆఫ్ ఆదోని. ఇక్కడ కథోలిక విచారణలకు అన్నిటిని కూడా నేను పెద్దగా బాధ్యత వహిస్తూ ఉన్నాను.